కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రభుత్వ భూమి అక్రమానికి గురవుతా ఉంది. పత్రికలలో ఆగస్టు 18వ తారీఖున సాక్షి పత్రిక, ఈనాడు పత్రిక, నవతెలంగాణ పత్రికలు గూగుల్ మ్యాప్ ద్వారా కూడా ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్లో కూడా చూపించింది. ఇది 147/2 సర్వే నెంబర్ కబ్జాకు గురి అవుతా ఉంది. అక్కడ ఇల్లు లేదు. మేము మున్సిపల్ అధికారులను అడుగుతా ఉన్నాను, ఇల్లు లేని జాగాలో మీరు ఎట్లా నిర్ధారించి ఏమి ఎంక్వైరీ చేశారు? అక్కడ ఇల్లే లేనప్పుడు మీరు ఇంటి నెంబర్ ఎలా జారీ చేశారని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని, ఆర్డీఓ గారిని, ఇలా కలెక్టర్ గారిని మేము పరిశీలిస్తూ ఉన్నాం. ఏం జరుగుతూ ఉన్నది కాగజ్నగర్ మున్సిపల్లో? 147/2 సర్వే నెంబర్ గల భూమి ఎన్టీఆర్ చౌరస్తాలో కబ్జాకు గురైతే ఇంకొకటి 143 మున్సిపాలిటీలో. ఇది కేవలం నిరాశ్రాసులైన ఇల్లు లేని నిరుపేదలకు రాత్రి వేళలో విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్గా 999 చదరపు గజాలు 143 సర్వే నెంబర్లో ప్రభుత్వం కేటాయిస్తే ఆ భూమి ఇలా అన్యగాంత గురై బేస్మెంట్ కట్టి కబ్జాకు గురై అక్కడ కూడా కబ్జాకు గురై ఉన్నా కూడా మరి మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఇంకోటి, ఎంఆర్ఓ గారి ఆఫీస్, తహసీల్దార్ ఆఫీసు వెనకాల 2008లో 4వ తరగతి ఉపాధ్యాయులకు కేటాయించినటువంటి ప్లాట్లలో ఒక ప్లాటు కేవలం ఒక ఉద్యోగి దాన్ని కంప్లీట్గా కబ్జా చేయడం, అక్కడ ఇల్లు లేకున్నా కూడా ఇల్లు ఉన్నదని చెప్పి ఇంటి నెంబర్ ఇవ్వడం. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపాలిటీలో? ఇక్కడ అధికారులు మీరు సోయితో ఉన్నారా అని అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి. ఒకవేళ సోయి లేక మొద్దు నిద్రతో ఉంటే ఆ మొద్దు నిద్రను వీడి మీరు సోయికి రండి. ఎందుకు అన్యక్రాంతమవుతా ఉన్నది కాగజ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్తులు? ప్రజలు తిరగబడే రోజు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతారు. మున్సిపల్ కమిషనర్ గారు మీరు లేని ఇల్లును ఉన్నట్టుగా సృష్టించి ఎందుకు ఆ ఇంటికి ఉన్నది అని చెప్పి మీరు ఇంటి నెంబర్ జారీ చేయడం జరిగింది. మీరు ఏ చట్ట పరిధిలో, ఏ రైట్ కింద ఎట్లా మీరు జారీ చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ 3 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి కంప్లీట్గా కబ్జాలకు గురవుతూ ఉంది. బడాబాబులు దాన్ని కబ్జా చేస్తూ ఉన్నారు, గద్దల్లాగా ఎత్తుకపోతూ ఉన్నారు. మరి ఒక మున్సిపాలిటీ అధికారి అయి ఉండి పరిరక్షించే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము కమిషనర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది డివిజన్ సిర్పూర్ నియోజకవర్గం. ఇక్కడ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. మరి ఆర్డీఓ గారు మీరు పత్రికలు చూడలేదా, చదవలేదా? ఇంత కోకల్లలుగా ప్రజలందరూ ఎక్కడి వరకు అక్కడ మాట్లాడుకుంటున్నారు. కబ్జాలకు గురవుతున్నది ప్రభుత్వ ఆస్తులు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు, మరి రెవెన్యూ అధికారులు పట్టించుకోవట్లేదు. ఆర్టీఓ గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు మీరు? ఎందుకు దీని మీద ఎంక్వైరీ మొదలు పెట్టట్లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా, మీరు కూడా ఈ జిల్లాను కాపాడే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మరి ఇక్కడ కబ్జాలకు గురవుతుందని లిఖితపూర్వకంగా పత్రికలు రాసినా, ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించినా, మొన్న 4 రోజుల కిందట మేమే ప్రశ్నించినాం, మేమే పత్రికలో మాట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుంది. మీరు త్వరితగతంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు దీని మీద మీరు కమిషన్ వేయండి, దీని మీద ఒక కమిటీ తయారు చేయండి, దీని మీద ఎంక్వైరీ చేయండి. ఎందుకు కాగజ్నగర్లో ఉన్న భూములు కబ్జాలకు గురవుతున్నాయి? 147/2